ఎందుకంటే మరలా మీరు సాధకం తప్పుతున్నారు అనమాట. 66వ కీర్తనలో నుంచి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. 3వ వచనం చూడండి. నీ కార్యములు ఎంతో భేకరమైనవి, నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి నీ వద్దకు వచ్చెదరు. ఈ కీర్తనలో ఆయన కార్యాలను గురించి వ్రాయబడిన వచనాన్ని మనం గమనిస్తున్నాం. ఆయన కార్యముల గురించి మాట్లాడుతూ మరొక మాట చెప్పాడు చూడండి. వచనం 8వ వచనం చూడండి. జనములారా మా దేవుణ్ణి సన్నుతించుడి, గొప్ప స్వరముతో ఆయన కీర్తి వినిపించుడి. జీవప్రాప్తులనుగా మమ్మను కలుగజేయవాడును ఆయనే, ఆయన మా పాదములు కదలనీయడు. దేవా, ఇది 6వ వచనం. క్షమించు తమ్ముడు, 6 కనపడలేదు నాకు. 6 ఆయన సముద్రము ఎండిన భూమిగా చేసెను, జనులు కాలినడకనే నడకచ్చే దాటిరి. అక్కడ ఆయన యందు మేము సంతోషించితిమి అనే మాట చూస్తున్నాం. ఆయన కార్యములను మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఈ వాక్యంలో ఏం చెప్పాడంటే, ఆ బలాతిశయాన్ని బట్టి శత్రువులు లొంగి నీ వద్దకు వస్తారు, సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించును, దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి, నరులేడ్ల ఆయన జరిగించు కార్యములను చూడగా అనే మాట చూస్తున్నాం. సో ఈ కీర్తనలో ఎక్కువ మాటల కార్యములను గురించి రాశాడు. 16వ వచనంలో కూడా ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించదను అన్నాడు. కాబట్టి కార్యము అనేది ఇక్కడ ముఖ్యమైన సంగతిగా మనం చూస్తున్నాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో 13వ వచనంలో ఏం రాశాడంటే, కార్యసాధకమైంది వాక్యమే అనే మాట మనం చూస్తున్నాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయం 13వ వచనంలో కార్యసిద్ధి కలుగు చేసేది వాక్యమే అనే మాట మనం చూస్తాం. అందుచేత మన యొద్దకు వస్తున్న వాక్యము సత్యవాక్యమే అయితే, మన యొద్దకు వస్తున్న వాక్యము కార్యాలను జరిగిస్తుంది. అందుచేత మనము సత్యవాక్యము ఏదో మనము గ్రహించగలుగుతాం. ఇదే పత్రికలో 2వ పత్రికలో 2వ అధ్యాయము 17లో చెప్పాడు చూడండి, సత్కార్యము సద్వాక్యము అనే మాట. కాబట్టి కార్యానికి సిద్ధపరిచే వాక్యం పత్రికలో మనం చదువుతాం కదా. 2వ పత్రికలో, తిమోతి 2వ పత్రికలో 16వ వచనం, 3:16, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్క్రియకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు. కాబట్టి కార్యాలను అనుగ్రహించేది దేవుని వాక్యమే. నేనేం చేయట్లేదు, నేనేం చేయలేకపోతున్నాను అనే దానికంటే మనల్ని దేవుడు వాడుకొనుట అనే దాన్ని, లేదా మన యొద్దకు ఆయన తీసుకొచ్చే వాక్యము అనే దాన్ని మనం నమ్మాలి. కారణం ఏంటంటే, మనం చేసే దేవుని పని కాదని మనం చాలాసార్లు వింటాం. మన ద్వారా ఆయన జరిగించేదే దేవుని పని. మనం చేసేది దేవుని పని కాదు, కానీ మన ద్వారా ఆయన జరిగించేది దేవుని పని. పేతురు పత్రికలో 1:12లో చెప్పినట్లుగా పరిశుద్ధాత్మ ద్వారా సువార్త ప్రకటన, పరిశుద్ధాత్మ ద్వారానే సువార్త ప్రకటించాలి. చాలా మంది నమ్మకం ఏంటంటే, సువార్త ప్రకటిస్తే, సువార్త ప్రకటించమని ఆయన మనకు ఆజ్ఞాపించాడు అని అంటారు. మార్కు సువార్తలో 16వ అధ్యాయంలో 15వ వచనంలో మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అనే మాట ఏదైతే ఉందో, ఈ మాటను పట్టుకొని ప్రభు మమ్మల్ని పంపించాడు అని అంటారు. సువార్తను ప్రకటించడానికి ప్రభు మమ్మల్ని పంపించాడు అంటారు. కానీ అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయం మీరు పరిశీలిస్తే, సువార్త పని కొరకు పంపించబడిన పౌలు మరియు బర్నబా 13వ అధ్యాయంలో మనం చూస్తాము. వారు 4వ వచనంలో
పరిశుద్ధాత్మ చేత పంపించబడ్డారు. అంటే దాని అర్థం ఏంటంటే, దానికి ముందు వారు కనిపెట్టారు. 2వ వచనంలో ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా అనే మాట మనం చూస్తున్నప్పుడు వాళ్ళు వెయిట్ చేశారు. ఈరోజు సువార్త ప్రకటించండి అని ప్రభు ఆజ్ఞాపించాడని అందరూ వెళ్ళిపోవటం, అందరం సువార్తే చెప్పేస్తున్నామని భ్రమలో ఉన్నారు. అందరం పని చేసేస్తున్నాం, దేవుని పని అనుకుంటున్నారు. కానీ మరి ఇక్కడ వీరు ఎందుకు కనిపెట్టారు? 13వ అధ్యాయంలో మొట్టమొదట అంత్యోకయ సంఘం నుండి సువార్త ప్రకటన ప్రారంభమైంది. మరి ఆ రోజు పౌలు బర్నబాలు ఎందుకు కనిపెట్టారు? కాబట్టి మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, దేవుడు వాడుకుంటున్నాడా, మనం వెళ్ళి చెప్పేస్తున్నామా అనేది ప్రాముఖ్యమైనది. దేవుడు వాడుకొనుట అనే దానిలో క్రమశిక్షణ అనేది ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. ఎందుకు చేస్తాడంటే, మన నోటికొచ్చింది చెప్పటం వేరు, చెప్పాల్సిన సంగతులను ప్రభు మనకు అందించటం వేరు. చెప్పాల్సిన సంగతులు ప్రభు మనకు అందించాలంటే నిలబడాల్సిన పరిస్థితిలో, నిలబడాల్సిన ప్లేస్లో ప్రభు మనల్ని తోడుకొని పోతాడు. దీని కొరకు పరిశుద్ధతను మన చేత అభ్యాసం చేపిస్తాడు. ఒకవేళ మీరు ఎలా ఆలోచించేయండి, విశ్వాసులందరూ వెళ్ళి సువార్త చెప్పేయాలి అని మార్కు సువార్త 16వ అధ్యాయం తీసుకుంటే, అందరూ ఈరోజు వెళ్ళి దేవుని పని చేస్తున్నాం అని అనుకుంటే, మరి వారిలో ఎంతమంది పరిశుద్ధంగా జీవిస్తున్నారు? లేదా వారిలో ఎంతమందికి పరిశుద్ధత విషయమైన శిక్షణ అనేది ఒకటి ఉందని ఎంతమందికి తెలుసు? తెలీదు. ఏది ప్రకటించినా సువార్త అనుకునే వాళ్ళు ఉన్నారు, ఏది చెప్పినా దేవుని వాక్యం అనుకునేవారు ఉన్నారు, మనం ప్రయాణాలు చేయటమే దేవుని పని అనుకునేవారు ఉన్నారు. అలా అనుకుంటే ఇంకా పరిశుద్ధత విషయంలో ఎవరు దైవ భయం కలిగి ఉంటారు? ఇక్కడ మీరు చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనంలో దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు అనే మాట అక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని భయం అనేది, పరిశుద్ధత అనేది వాస్తవంగా ప్రభు పంపించినప్పుడు మాత్రమే, పంపించిన చోటుకి వెళ్ళినప్పుడు మాత్రమే ఇవి మనలో కనిపిస్తాయి. ఒక విషయం ఏంటంటే, ఈ కూడికలు ఎవరైతే మీరు వాక్యం వింటున్నారో అందరిలా కాకుండా మీరు దేవుడి చేత వాడబట్టం అనేది మీరు వ్యక్తిగతంగా ప్రాక్టికల్ గా చూపించండి. అప్పుడు ప్రభు పంపకపోయినా వెళ్ళి ప్రకటిస్తున్న వారు భయపడతారు దేవునికి. సో కొందరికి అప్పగించని పని చేసేస్తుంది, కనిపెట్టలేకపోతున్నారు, కనబడాలనుకుంటున్నారు. దానివల్ల వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. ముఖ్యంగా మనము ఇక్కడ నిర్గమాకాండం నుంచి నేర్చుకున్నాము యెహోషువ గురించి. 33వ అధ్యాయంలోంచి మనం నేర్చుకున్న మాటే. మరి దేవుడు యెహోషువతో, మోషేతో ఆయన ముఖాముఖిగా మాట్లాడుతున్న సందర్భంలో 33:11లో యవనస్తుడు గుడారంలో ఉన్నాడు అనే మాట చూస్తుంది. సో ఆయన రైట్ టైం కొరకు కనిపెడుతున్నాడు. పరిశుద్ధాత్ముడు వాడుకునే విధానం ఎలా ఉంటదంటే, అది ఖచ్చితంగా దేవుని మహిమ కొరకే ఉంటుంది. కానీ స్వకీయ మహిమను వెతికేవాడు ఏం చేస్తాడంటే, గుడారంలో ఉండాల్సినంతసేపు ఉండడానికి ఇష్టపడ్డు. మీరు చూడండి, యోహాను సువార్తలో నేను నిన్న నంద్యాలలో వాక్యం చెప్తున్నప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. అప్పుడు ప్రభు ఈ వచనాన్ని నాకు జ్ఞాపకం చేశాడు. యోహాను సువార్త 7వ అధ్యాయం 4లో దేవుడు తన పనిని రహస్యంగా జరిగిస్తున్నాడు అనే మాట ఉంది. యేసుక్రీస్తు తన పనిని రహస్యంగా జరిగిస్తున్నాడని ఆయన సహోదరులే గుర్తించింది. అంటే ఆయనకి బహిరంగంగా అంగీకరించబడాలన్న కోరిక ఏం లేదు. అది మనం ఇక్కడ పట్టుకోవాల్సిన పాయింట్. 18లో తనంతట తానే బోధించేవాడు. నిజమే, మనకు ఆల్రెడీ సంగతులు తెలుసు కాబట్టి ఆ సంగతులు పట్టుకొని మనం వాక్యం చెప్పేయడానికి నిలబడిపోతున్నాం. అలా కాదు కదా, తనంతట తాను బోధించొద్దు.
ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది ఉంది అపోస్తులు 2:4. కాబట్టి ఎప్పుడు నిలబడినా ఇంతకు ముందు మనం వినబడని, కనబడని, గోచరం కాని సంగతులు మన ద్వారా కూడా ప్రభు మాట్లాడుతున్నప్పుడే అది ప్రభు మనల్ని వాడుకుంటున్నాడని మనకు అర్థమవుతుంది. అప్పుడు మనం దేవుని భయంతో ఉంటాం. కానీ యేసుక్రీస్తులో కనిపిస్తున్న ఈ లక్షణం ఈరోజు మీలో ఉన్నదా? ఏది అనంటే రహస్యముగా పని జరిగించడం, బహిరంగంగా కనబడకపోవటం. లూకాసు వార్తలో కూడా మనము ఒక విషయాన్ని గమనించాలి. 1వ అధ్యాయము 24వ వచనంలో, 25వ వచనంలో 5 నెలలు ఇతరుల కంట పడలేదు అనే మాట చూస్తాం. ఇతరుల కంట పడాలి అని అనుకోవాల్సిన అవసరం ఏముంది? ఆమె ఇతరుల కంట పడలేదు, కానీ ఆమె గర్భంలోని శిశువు 5 నెలలు ఎదగలేదా? కాబట్టి తొందరగా స్క్రీన్ మీద కనపడాలని అనుకోకండి, ప్రభువు ఆడుకోవాలని కోరుకోండి. అప్పుడు దేవుని భయం ఉంటుంది. నీ స్వరము ఎప్పుడు ప్రభు వినిపించాలని ఆశపడితే అప్పుడే వినిపిస్తుంది. నీ స్వరూపం ఎప్పుడు కనపడాలని ప్రభు కోరుకుంటే అప్పుడే. అంతేగాని ఇలాంటి ఒక ఆలోచన మార్కు సువార్తలోంచి కొందరు పొందుకున్నారు. ఏంటంటే సర్వ సృష్టికి వెళ్ళండి, సువార్త ప్రకటించండి అని చెప్పాడని. కొందరైతే స్థానిక సంఘాలతో సంబంధం లేకుండానే వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి సువార్త ప్రకటిస్తున్నాం, మాకు ప్రభు ఆజ్ఞాపించాడండి. మరి అలాగైతే అపోస్తుల కార్యాల గ్రంథంలో సంఘం ఎందుకు ఉంది? వారు సంఘం నుండి ఎందుకు పంపించబడ్డారు? సంఘం పంపించేదాకా వారు ఎందుకు కనిపెట్టారు? కాబట్టి ఈ వాక్యాన్ని మనం స్వేచ్ఛానుసారులుగా జీవించడానికి వాడుకోకూడదు. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనంలో చెప్పినట్లుగా లెస్సైన జ్ఞానానికి విరోధులైన వారు మాత్రమే 18వ చెప్పినట్లుగా వాళ్ళు స్వేచ్ఛానుసారంగా ఉండకూరుతున్నారు. కానీ దయచేసి మీరు అలా ఉండొద్దు. ఎందుకంటే ఇదంతా దేవుని పని కింద లెక్కించబడదు. దేవుని పని కింద ఏది లెక్కించబడుతుంది అంటే, నిన్ను ఏది చేయమన్నాడో అదే నువ్వు చెయ్యి. నీ దగ్గరికి ఆ వాక్యం వస్తే ఆ వాక్యము కార్యసిద్ధి కలిగిస్తుంది, ఆత్మ నీ ద్వారా కార్యం జరిగిస్తుంది. చాలా సంతోషం. ఈ దినాల్లో మనం గొప్ప కార్యాలు చూస్తున్నాం, భీకర కార్యాలు చూస్తున్నాం. ఎవరో కట్టిన సంఘాల్లోనికి వెళ్ళిపోయి ఆ జనంలో మనం కనబడాలనేది కాకుండా, మన ప్రియులే వారి విశ్వాసం అభివృద్ధి అయిన కొలది వారి ద్వారా మనకు దొరుకుతున్న మేరలు. రాత్రి కడుపులో ప్రవేశం అనేది దేవుని సేవకులు సందీప్ అన్న ద్వారానే కలిగింది. దేవుని సేవకులు సందీప్ అన్నను ప్రభు ఆడుకొని వారి స్నేహితుడు మరి స్టాన్లీ అన్నని సంఘానికి పరిచయం చేసినప్పుడు వారు ఆరంభం నుండి వాక్యం విని వారి కుటుంబాన్ని తీసుకొని వచ్చి ఈరోజు వారి ద్వారా పరిచర్య కలిగింది. అలాగే జరుగుతున్నాయి అన్ని పరిచర్యలు. దాని అర్థం ఏంటంటే, మనము ఇతరుల పనులు ప్రయాస ఫలములలో చెప్పండి భాగస్థులం అనుకోవట్లేదు. వెరీ గుడ్. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10:15లో ఇతరుల ప్రయాస ఫలములలో భాగస్థులము అనుకోవద్దు. అంతా రెడీ చేస్తే వచ్చి నిలబడటానికి ఇష్టపడొద్దండి. అంతా రెడీ చేస్తే వచ్చి కనబడటానికి కష్టపడొద్దు. ఆ కాంపిటేటివ్ మైండ్ సెట్ తీసేసేయండి. ఎందుకంటే దానివల్ల తర్వాత ఇబ్బందులు వస్తాయన్నమాట. మనం కోరుకోవాల్సింది ఏంటంటే, క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చే గాని మరి దేని గురించి మాట్లాడి తెగింపునని రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో మాట్లాడిన సందర్భం ఒకసారి పరిశీలిస్తే 21లో క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చే గాని మరి వేటిని గురించి నేను మాట్లాడను అని చెప్పిన 19వ వచనం తర్వాత ఆ దృక్పథం లేకపోతే ఆ యాటిట్యూడ్ ఎట్లా ఉంటుంది, లేకపోతే ఆ నడిపింపు ఎలా ఉంటుందంటే, ఇక్కడ చెప్పాడు, నేనైతే మరి ఒకని పునాది మీద కట్టకుండా నిమిత్తం అన్నాడు. 20 వచనం అర్థమైందా? నేనైతే మరి ఒకని
ఈ మనస్తత్వం ఎప్పుడు వస్తుంది? ఆయన నా ద్వారా చేయించుట అనే దానిలోకి వెళ్తేనే, ఆయన నా ద్వారా చేయించుట అనే దానిలోకి వెళ్తే మరి ఒకని పునాది మీద కట్టబడకుండుట అనేది మనకు వస్తుంది. ఇంతకుముందు ఈ వాక్యం తెలిసిన వాళ్ళకే చెప్తున్నామా? ఇంతకుముందే మాకు ఇవన్నీ తెలుసండి అని ఎవరన్నా అంటున్నారా ఈ సంగతులు విని? అలా అలా అంటున్నారంటే ఆ పని వేస్ట్ కదా. అలా అనొద్దు, అలా అనకూడదు. ఒకప్పుడు లేని ఆదరణ పొందుతున్నాం అన్నాను. రోమపత్రిక 15వ అధ్యాయము 4వ వచనంలో చెప్పాడు, లేఖనములను ఇంతకుముందు చదువుతున్నా కూడా వాటిని ఇప్పుడు బోధిస్తున్నప్పుడు వాటి వలన ఆదరణ కలగాలి, వాటి వల్ల ఇప్పుడు నిరీక్షణ కలగాలి. ఇప్పుడు ఆదరణ కలిగితే ఇప్పుడు నిరీక్షణ కలిగితే మరి ఆ లేఖనం ఇంతకుముందు ఎందుకు కనపడలేదు? సో అది దేవుడు నీ ద్వారా విప్పాలనుకున్న ఆశపడ్డాడు, ఆ దేవుడు నీ ద్వారా తెలియపరచాలని ఆశపడ్డాడు. అది దేవుని పని. కాబట్టి ఆదరణ లేని వారికి, నిరీక్షణ లేని వారికి మీ ద్వారా ఆదరణ నిరీక్షణ కలిగితే అది మరి ఒక్కని పునాది మీద మీరు పట్టకుండా ఉండటం. అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయం 31వ వచనంలో కూడా ఇదే మాట రాయబడింది. పౌలు గారు ఎప్పుడైతే వచ్చారో యోదయ సంఘాలు ఆదరణ, క్షేమాభివృద్ధి పొందే అనే మాట 31వ వచనంలో మనం చూస్తున్నాం. సంఘము క్షేమాభివృద్ధి నొందుచు అనే దగ్గర ఆదరణ కలిగి నడుచుకొనింది అన్నాడు, ఫుట్ నోట్లు కట్టబడింది అన్నాడు. కాబట్టి ఈ పని మనం చేస్తే మనకు ఇతరుని బట్టి మనకు అతిశయం కలగదన్నమాట. కాబట్టి ప్రభు మనకు వాక్యం ఇచ్చును గాక, ఆ సద్వాక్యము ద్వారా సత్కార్యం మన ద్వారా జరిగించును గాక. నీకు అప్పగించని పని నువ్వు చేయదు. ప్రభు నీకు పని అప్పగించాలని కనిపెడితే అందులో పరిశుద్ధంగా ఉండటానికి మనం ప్రయత్నం చేస్తాం, రెవల్యూషన్ కొరకు వెయిట్ చేస్తాం, ఆ రెవల్యూషన్ ద్వారా మనం పని చేస్తాం. సో అందుకని దేవుడు మనకు పనిని ఖచ్చితంగా అప్పగిస్తుంది. ఎందుకంటే రేపు ఆయన పనిని పరీక్షించడానికి రాబోతున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో ఏం చెప్పాడు? వాని వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించనని చెప్పాడు కదా 3వ అధ్యాయము 13వ వచనంలో. అంటే ప్రతివానికి పనిస్తాడు, ప్రభు పని అప్పగిస్తాడు అని మీరు నమ్ముతుంటే అప్పుడు మీరేం చేస్తారు? ప్రభు అప్పగించే పని కొరకు వెయిట్ చేస్తారు. అంతేగాని మీరు చేసేసిందల్లా దేవుని పని అనే భ్రమలోకి వచ్చేస్తే రేపొద్దుట ప్రభు వచ్చినప్పుడు ఆ పని నిలబడదు. మీరు చదవండి నిర్గమకాండం 40వ అధ్యాయంలో దేవుడు మోషేకి అప్పగించిన పనిని మనం చూస్తున్నప్పుడు అక్కడ 18లో చెప్పాడు, యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు. తర్వాత 21లో చెప్పాడు, 20లో యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు, 21లో యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు, 22లో 24లో కూడా మోషేకు ఆజ్ఞాపించినట్లు. ఇట్లా మీరు చదివితే ప్రతి వచనంలో మాట ఉంది. 28లో ఉంది, 26లో ఉంది, 30లో ఉంది. ఇక లాస్ట్కి వచ్చేసేయండి 38లో చెప్తూ అన్నాడు, లేదా 35లో చెప్తున్నాడు. ఏమనంటే యెహోవా తేజస్సు మందిరమును నింపెను, ఆ మేఘం మందిరం మీద నిలిచెను అనే మాట చూస్తుంది. ప్రభు చెప్పిన పని మనం చేసినప్పుడే, లేదా ఆయన మనకు అప్పగించినప్పుడే దానికి తగ్గట్టుగా వెనకాల సూచక్రియలు జరుగుతాయి. మనం చేసుకుంటూ వెళ్ళిపోతే వెనకాల సూచక్రియలు రావు. మార్కు సువార్త 16లో కూడా మీరు వెళ్ళండి సువార్తను ప్రకటించండి అన్నాడంటే నిన్ను వెళ్ళిపోమని కాదు, నిన్ను పంపిస్తాను అని అర్థం. నిన్ను పంపించినప్పుడు నీ వెంట ఆయన సూచక్రియలు చేస్తాడు. ఇప్పుడు మోషేకు ఆజ్ఞాపించింది ఆయనే కాబట్టి మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే చేసిన తర్వాత ఆయనే తేజస్సును తెచ్చాడు, ఆయనే మేఘాన్ని తెచ్చాడు. అందుచేత ప్రియులరా, దేవుని పని మనం చేస్తున్నాం కానీ ఆ తర్వాత నెమ్మదిని పొందట్లేదంటే దేవుడు మన ద్వారా పని జరిగించట్లేదు, మనం చేసేస్తున్నాం.
నేను మొన్న ఆదివారం కూడా వర్తమానంలో ప్రభు దగ్గర పొందుకొని చెప్పిన మాట ఏంటంటే, ఎవరికి చెప్పాలో కూడా ప్రభువే చెప్తుంది కదా. అపోస్తల కార్యాలు 8వ అధ్యాయంలో పరిశుద్ధాత్మని చేత ఫిలిప్పు ఆడబడుతున్నప్పుడు ఫిలిప్పును ఎవరి దగ్గరికి వెళ్ళాలో ప్రభు చెప్పలేదా? మరి ఈ రోజు మనం ఎవరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర చెప్పేస్తున్నామంటే ప్రభు వాడుకుంటున్నాడా, మనకు తెలుసు అనే సంగతులు ఇతరుల దగ్గర ప్రదర్శించడానికి ప్రయత్నం చేస్తున్నాం? అది చాలా ఇంపార్టెంట్. అపోస్తల కార్యాలు 8వ అధ్యాయంలో 29వ వచనంలో నువ్వు రథం దగ్గరికి వెళ్ళమని ఆయనే చెప్పాడు. ఆ నపుంసకుణ్ణి కలుసుకోమని ఆయనే చెప్పాడు. కాబట్టి పరిశుద్ధాత్మని చేత నడిపించబడటం అనేది దేవుని పనిలో స్పష్టంగా మనం ఎక్స్పీరియన్స్ చేయాలి. ఎందుకంటే ఈరోజు మనం వింటున్న ప్రజెంట్ సిరీస్ ఏంటంటే ఆత్మతో సహవాసం. మరి పరిశుద్ధాత్మతో సహవాసం చేస్తున్నామా మనం? ఆయనతో కలిసి ప్రయాణం చేయటం, ఆయనతో కలిసి పని చేయటం, అది చాలా ఇంపార్టెంట్. ఫిలిప్పును పరిశుద్ధాత్ముడే నడిపించాడు. అందుకని ఇక్కడ మనం చూస్తున్నాము 39వ వచనంలో, వారు నీళ్లలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయాను అనే మాట చూస్తుంది. గమనించండి, మిమ్మల్ని దేవుని ఆత్మ ఎలాగ నడిపిస్తే అప్పుడు మీరు ఎవరితో మాట్లాడాలో ప్రభు చెప్తాడు. కొన్నిసార్లు మనకు వాక్యం తెలుసు కానీ కొందరితో మాట్లాడొద్దు అంటాడు. అంటాడా అండ? అనలేదా? మత్తయి సువార్తలో ఏం చెప్పాడు? 7వ అధ్యాయం 6వ వచనం, పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టండి, మీ ముత్యములు పందులు ఎదుట వేయండి అనలేదు. వేయకుడి, పెట్టకుడి అన్నాడు. కాబట్టి ఎవరితో మాట్లాడాలో ఎవరితో మాట్లాడకూడదో మనకు తెలియదు, కానీ ఆయనకు తెలుసు. అక్కడ ఉండొద్దు అన్నాడు. బేతేలులో ప్రవచించడానికి వచ్చిన ప్రవక్తను ఏమన్నాడు? అక్కడ ఉండొద్దు అన్నాడు. కాబట్టి ఆయన చెప్తాడు ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఉండొద్దు, ఎవరితో మాట్లాడాలి, ఎవరితో మాట్లాడద్దు. మరలా జ్ఞాపకం చేస్తున్నాను. ఈవెన్ స్టీఫెన్ కూడా మీరు చూడండి, అపోస్తల కార్యాల గ్రంథం 6వ అధ్యాయంలో స్టెఫను తన జ్ఞానాన్ని ప్రదర్శించలేదు. స్టెఫను తన జ్ఞానాన్ని ప్రదర్శించలేదు. ఇక్కడ జ్ఞానం అంటే మనం స్టోర్ చేసుకున్న నాలెడ్జ్ కాదు. యెషయా గ్రంథం 11లో చెప్పినట్లుగా జ్ఞాన, వివేక, బల, ఆత్మ అన్నమాట. ఆత్మే, పరిశుద్ధాత్ముడే ఆ జ్ఞానాత్మగా ఈ స్టెఫన్లో ఉండి 10వ వచనంలో చెప్పాడు, ప్రేరేపించాడు అనే మాట చూస్తుంది. ప్రేరేపించాడు. మనం జ్ఞానాన్ని ప్రదర్శించి మన స్టెఫన్లు అనుకుంటే ఎట్లా? మనం జ్ఞానాన్ని ప్రదర్శించి స్టెఫన్లు అనుకోవద్దు. ఆత్మ ప్రేరేపించినప్పుడు మనం ప్రదర్శించే జ్ఞానం స్టెఫన్. కాబట్టి ఇక్కడ అపోస్తల కార్యాలు 6వ అధ్యాయంలో 7 మంచి మనుషుల్లో మనం ఎంతమందిని చదివాం? ఇప్పుడు 2 చదివాం కదా. వీళ్ళిద్దరూ మంచోళ్ళు ఎందుకు అయ్యారు చెప్పండి? ఇప్పుడు వాళ్ళు ఆత్మ ప్రేరేపించినప్పుడే మాట్లాడారు, వారు ఆత్మ కొనిపోయినప్పుడే కదిలేదు. వాళ్ళు మంచి మనుషులు. ఈరోజు ఆ మంచి మనుషులు మీరు కూడా ఉండాలి అని ఉదయకాలం మనం వర్తమానం పొందుకుంటున్నాం. కారణం ఏంటంటే 6వ అధ్యాయం అపోస్తల కార్యాల గ్రంథంలో చెప్పింది ఏంటంటే 3వ వచనంలో ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండుకొని వారు అన్న. జ్ఞానం కలిగిన వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు కనిపెడతారు. జ్ఞానం లేని వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. మా బావగారు ఉన్నారు కదా, నరేష్ గారు, అస్సలు మాట్లాడ్డా అనమాట. మేము అనుకుంటాం ఎందుకు మాట్లాడ్డానండి. ఇప్పటి నుంచి కాదు, మా అక్క మ్యారేజ్ అయినప్పటి నుంచి ఆయన పెద్ద మాట్లాడ్డాం. మేము కదుపుతాం అన్నమాట ఆయన మాట్లాడతాడు. అయితే ఆయన ఒక సిద్ధాంతం నమ్ముతాడు. అప్పుడు చెప్పేవాడు అనమాట, అంటే జ్ఞాని తన పెదవులు మూసుకొని అనేది నమ్ముతాడు. ఆ తర్వాత మేము మాట్లాడిస్తే కొంతసేపు అప్పుడు మాట్లాడటం మొదలు పెట్టాడు అనమాట. కొంతమంది మాట్లాడితే ఆపరు. చాలా సమస్య ఇది. మాట్లాడకూడదు. మీ జ్ఞానాన్ని ఎక్కడ పడతాడు వేసేయకూడదు. ప్రభు ఆత్మ వాడుకుంటేనే మాట్లాడాలి. ఆయన ఎక్కడ చెప్పమంటే అక్కడ చెప్పాలి. అన్నీ తెలిసినా కూడా
కొన్నిసార్లు సైలెంట్గా కూర్చోవాలి. ఎందుకు కూర్చోవాలంటే అది ఆత్మ వాడుకునే విధానం అలాగే ఉంటుంది. స్టెఫన్ కూడా ఇక్కడ మనం చూస్తున్నాము. అతడు తన జ్ఞానాన్ని ప్రదర్శించాడని లేదు, అతనికి చాలా సంగతులు తెలుసు. కానీ వారు ఆత్మతో నింపబడిన వారు, జ్ఞానంతో నింపబడిన వారు. అందుచేత మంచి మనుషులు వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు రైట్ టైం వచ్చినప్పుడు మాత్రమే, ఆత్మ ప్రేరేపించినప్పుడు మాట్లాడారు. నువ్వు రథం దగ్గరికి పో, నువ్వు ఆ రథం ఎక్కు, నువ్వు ఇప్పుడు నపుంసకుడు బాప్తిస్మం ఇవ్వు. ఇలాంటి ఎంత డైరెక్షన్తో పరిశుద్ధాత్మ మిమ్మల్ని నడిపిస్తున్నాడా? ఎంతలాగా అసలు నువ్వు ఏ బట్టలు వేసుకోవాలో చెప్పటం, నువ్వు ఇప్పుడు టిఫిన్ చేయని చెప్పటం, ఇప్పుడు నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పటం, ఎంతగా దేవుని ఆత్మ నడిపిస్తాడు. ఎప్పుడంటే మనం ఆయన నడిపింపుని ఇష్టపడితే, మనంతటి మనమే అన్ని తెలిసి నేను వెళ్ళిపోతా ఉంటే, ఈ పరిశుద్ధాత్మని యొక్క నియంత్రణ ఎప్పుడు జరిగింది మన జీవితంలో? అది జరిగింది చూడండి సంఖ్యాకాండంలో. నేను చాలాసార్లు ఈ మాట చెప్తాను, మీరు కూడా వింటున్నారు. 14వ అధ్యాయంలో ఏముంది? 44వ వచనంలో, యెహోవా నిబంధన మందసమైనను మోషే అయినను పాళెములో నుండి బయలు వెళ్ళలేదు అనే దగ్గర 41 ఏముందంటే, అది కొనసాగదు అని చెప్పాడు. 42 ఇటువంటి విధానం ఎప్పటికీ కొనసాగదు, అది కొనసాగింపు కాదు. మనకు ఒక ప్రయాణ పద్ధతి ఇచ్చాడా లేదా? సంఖ్యాకాండంలో ఏం చెప్పాడు? 9వ అధ్యాయంలో ఇది ఇశ్రాయేలీల ప్రయాణ పద్ధతి అని చెప్పాడు. మరి ప్రయాణ పద్ధతి ఇచ్చిన తర్వాత కూడా మరి ఎందుకు మనం పద్ధతిని తప్పుతున్నాం? చెప్పండి. పద్ధతిలో నడిచే వాళ్ళకి ఏముందన్నాడు చెప్తారా? పద్ధతిలో నడిస్తే ఏముంది? గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం, పద్ధతి చొప్పున నడిస్తే సమాధానం ఉంటుంది. అండర్లైన్ చేసుకోండి. పద్ధతి చొప్పున నడిస్తే సమాధానం కృప కలుగుతుంది. పద్ధతి తప్పొద్దు దయచేసి. కొన్నిసార్లు మనం అంటాము, నేను ఓర్చుకోలేకపోతున్నానండి అని. నువ్వు ఓర్చుకోలేంది నీకు ఇవ్వనని ఆయనే చెప్పాడుగా, ఆయన అనలేదా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10లో ఏం చెప్పాడు ఆయన? చెప్పండి. 13వ వచనం, సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మేము శోధింపబడినని ఉందిగా. మరి నేను ఓర్వలేకపోతున్నాను అంటారేంటి? అంటే మీరు వాక్యమే తప్పని చెప్తారేంటి? నేను సహించలేకపోతున్నానన్నా అంటారు. నువ్వు సహించడానికంటే ఎక్కువ నీకు ఇవ్వనని చెప్పాడు కదా ఆయన. అందుకని ఏమన్నాడంటే, ఇలాంటి అభిప్రాయాలు ఉంటున్నాయి కాబట్టి యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో ఓర్పు తన క్రియను కొనసాగింపనీయండి అని చెప్పినాక, నేను ఓర్చుకోలేకపోతున్నాను అని అంటారనే 5వ వచనంలో ఏమన్నాడంటే, మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుకుంటే దేవుణ్ణి అడగండి. అంటే ఓర్పు కొదువుకుంటే అని అర్థం. ఓర్చుకోవడానికి కావాల్సిన జ్ఞానం కొదువుకుంటే. మనము అలా తప్పు అభిప్రాయంలోకి వెళ్తున్నాం. ఎందుకంటే వాక్యము నిరర్థకం కానేరదు కదా. ఎక్కడుంది ఈ మాట? దేవుని వాక్యం నిరర్థకం కానేరదు కదా అనే మాట ఉందా బైబిల్లో? లూకాసు వార్త 1వ అధ్యాయంలో ఏముంది? ఆయన మాట నిరర్థకం కానేరదు కదా. నేను చెప్పింది చెప్పండి. యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఉంది, చదవండి. అక్కడ ఏమనుంది? 20:35 చదవండి. లేఖనం నిరర్థకం కానేరదు కదా. ఏంటి ఆ లేఖనం? నిద్రమత్తులో లేము అంటానికి ఆన్సర్ చెప్తారు ఎవరైనా? మేము నిద్రమత్తులో లేమన్నా చాలా చక్కగా వాక్యం అంటున్నాం అన్నవాళ్ళు ఎవరైనా చెప్పండి. లేఖనం నిరర్థకం కానేరదు అంటున్నాం కదా, ఆ లేఖనం ఏంటి? ఎవరైనా మీలో ఎవరైనా ఒక్కరైనా చెబుతారా? చెప్పండి. మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా శోధింపబడనియను అని చెప్పిన లేఖనం అది నిరర్థకం కానేరదు కదా. మన అభిప్రాయం అంతే, నేను ఓర్చుకోలేకపోతున్నాను, నేను సహించలేకపోతున్నాను, అందుకే ముందుకు వెళ్ళిపోయానంటే ఎలాగా? బాణం వదిలేదాకా నువ్వు వెళ్ళిపోతే ఇంకా నువ్వు బలవంతుని చేతులు బాణం ఎట్లా అవుతావు? వెయిట్. ప్రభు చెప్పాడు 127వ కీర్తనలో, టైం వచ్చినప్పుడు వదులుతాను అన్నాడు. అప్పుడు దాకా ఆగాలంతే. అప్పుడు దాకా ఆగకుండా లేదన్నా
నేను ముందు వెళ్ళిపోతానంటే గేహజీ లాగా ముందు పరిగెట్టేశాడు. ఎలీషాకి ముందు గేహజీ పట్టుకెళ్ళి దండం పెట్టాడు. దండం అంటే ఎలీషా చేతిలో ఉన్న దాన్ని తీసుకెళ్లి ఆ చచ్చిపోయిన శిశువు మీద పెట్టాడు. ఏం జరిగింది? నథింగ్ వాజ్ హ్యాపెండ్. ఏమి జరగలేదు. ఈరోజు ముందు పరిగెత్తుకొని వెళ్ళిపోయి త్వరపడిపోయి కనపడాలనే ఆ తాపత్రయం మంచిది కాదు. ఏం జరగట్లే మీ వల్ల. ఇలా అనుకునే వాళ్ళ వల్ల ఏమి జరగట్లేదు. పరిశుద్ధాత్ముడు మనల్ని తోడుకొని పోతాడు. పరిశుద్ధాత్ముడు మనల్ని నిలబెడతాడు. ఆ టైం దాకా ఖచ్చితంగా వెయిట్ చేయండి. అర్థమైంది? అర్థం అవ్వలేదు. నేను ఒక మాట చెప్తాను. భానుశ్రీ ఉన్నాడు, ప్రార్థన చేశాడు. కానీ భానుశ్రీ అన్నని అడగండి, మేము ఎంత ఒత్తిడిని, రాజేష్ అన్న కూడా ఉన్నాడుగా పెంటపాడులో, మేము ఎంత ఒత్తిడిని ఎదుర్కొంటున్నామంటే ఒక డినామినేషన్ ద్వారా ప్రదీప్ అన్న కూడా ఉన్నాడు. మరి ఇంత ఒత్తిడిలో మేము జ్ఞానాన్ని ప్రదర్శించాలని వాళ్ళని రెచ్చగొట్టాలంటే అది నిమిషం మాత్రం పని. బట్ వీఆర్ వెయిటింగ్ ఫర్ ద రైట్ టైం. దేవుడు అలాగే పని చేస్తున్నాడా లేదా అన్న? మనం ఎప్పటి నుంచి వెయిట్ చేసాం భానుశ్రీ అన్న? అవును అవును అవును. ఇప్పుడు ప్రశాంత్ కూడా ఇదే కదా, ఈ డినామినేషన్ రొచ్చే. ఆదిలాబాద్ లో ఉన్న అబ్బాయి అయినా, రాజేష్ అన్న అయినా, భానుశ్రీ అన్న అయినా. ఇక మీరు ఆలోచిస్తే ఆనంద్ అన్న అయినా, తర్వాత మన ప్రదీప్ అన్న అయినా, మీరు ఆలోచిస్తే బయట ఇప్పుడు ఎదుర్కొంటుంది కాదు అసలు. ఇది చాలా ఒత్తిడితో కూడిన విషయం అన్నమాట. కానీ రైట్ టైం కోసం వెయిట్ చేయటం అనేది సుమారు 2018 నుంచి నిన్న రాత్రి దాకా వెయిటింగే. నిన్న రాత్రి ఒక కార్యం జరిగింది. అది అంతే. పక్క వీధిలోకి వెళ్ళాం మేము. ఆలోచన చేయండి, అది దేవుడు నడిపిస్తాడు. ప్రభు కార్యాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ముందెళ్ళినూరు మాంగారు అయితే తర్వాత వెళ్ళింది అల్లుడు గారు. కాబట్టి ప్రభు చేస్తాడండి. అది మనకు అర్థం కాదు ఆయన కార్యాలు ఉంటాయి. ఎవరు మనల్ని ఆపాలని ప్రయత్నం చేస్తారో దేవుడు అక్కడే సంఘాన్ని స్థాపించి సేవకుడిని ప్రతిష్ఠించినా మీరు ఆశ్చర్యపోద్ది. అంతే. దేవుని కార్యాలు అలా ఉంటాయి. అది బాంబు అంటే. సో ప్రభు రైట్ టైంలో ఎక్కడ విసిరాలి అక్కడ బాణం విసురుతాడు. అప్పుడు దాకా మీరు కనిపెట్టండి. అంతేగాని నాకు చాలా భారం కలిగిపోతుందన్న, నేను అందుకని యేసు ప్రభుకు కూడా అంత భారం లేదు, నేను ముందు వెళ్ళిపోతానంటే కుదరదు, అవదు అది పని. అది మూర్ఖించుటని రాశాడు. మీరు చదివిన వచనంలో ఏముంది? వారు మూర్ఖించి కొండ కొనకి ఎక్కిపోయారు అని ఉంది. సో ప్రభుకి స్తోత్రం చెల్లిద్దాం. మన జీవితాల్లో ఆయన టైం వచ్చేదాకా వదలడండి. పరిశుద్ధాత్మతో అన్యోన్య సహవాసం చేసే వాళ్ళకి అర్థమైపోయింది. ఏ మనిషి అంతేనా కదా? పరిశుద్ధాత్మతో అన్యోన్య సహవాసం చేస్తే రైట్ టైం అర్థమైంది, అర్థం కాదు? ఖచ్చితంగా అర్థమైంది. ఎంతమంది చేస్తున్నారో మీ అందరికీ ఆత్మ ఎప్పుడు ఓకే. నువ్వు వెళ్ళు అంటే నువ్వు వెళ్ళాలి, నువ్వు ఆగు అంటే నువ్వు ఆగాలి, నువ్వు ఎక్కువ అంటే ఎక్కాలి. ప్రభు ఖచ్చితంగా మిమ్మల్ని అలాగూ తీసుకొని వెళ్తాడు. కాబట్టి కీర్తన గ్రంథం 66వ కీర్తనలో మనం చదువుతుంది ఏంటంటే, శత్రువులు లొంగి నీ యొద్దకు వస్తారన్నాడు. ఆమె చెప్పండి అంటారు. శత్రువులు లొంగి నీ యొద్దకు వస్తారు నీ బలాతిశయమును బట్టి అన్నాడు. నీ బలాతిశయం అంటే ఇలా చెప్దాం, విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం అన్నాడు ఎఫెసీ పత్రిక. ఈ దినాల్లో మనం స్టడీ చేస్తున్న సిరీస్ ఏంటి? లోతు కదా. ఆదివారం నుంచి స్టార్ట్ అయింది లోతు. దానికి ముందు నుంచి వింటున్నాను లోతు. సో ఎంత లోతు నుంచి ప్రభు మనల్ని పైకి లేపాడు? అదే ద పవర్ ఆఫ్ రిజరెక్షన్. ఎంత లోతు నుంచి మనల్ని లేపాడు? ఎఫెసీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం తర్వాత 4వ అధ్యాయంలో మాట్లాడితే ఏం చెప్పాడంటే 9లో, ఆరోహణం అంటే క్రింది భాగముల నుండి అని చెప్తున్నాడు. ఆరోహణం అంటే నీకు క్రింది భాగాలు తెలుసా? ఎఫెసీ పత్రిక 2:7లో నీకు పై భాగమే తెలుసు కానీ క్రింది భాగం తెలుసా? అది నాకు తెలియదు, మీకు తెలియదు. ఎంత క్రింద నుండి మనల్ని పైకెత్తాడో మనకు తెలుసా? తెలీదు. అలా ఎత్తడానికి ఏం వినియోగించాడు? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో 20లో ఆయన బలాతిశయము చేత క్రీస్తుని మృతుల్లో లేపాడు. ఎక్కడి నుంచి లేపాడు? క్రింది భాగం నుండి లేపాడు. కాబట్టి ఆయన పునరుద్ధాన శక్తి లేదా ఆయన బలాతిశయం అది ఎంతో
అది మన యందు ఆయన వినియోగించినప్పుడు ఆ బలాతిశయాన్ని బట్టి శత్రువులు లొంగి నీ వద్దకు వస్తారని చెప్పాడు. లొంగలేదా? వరుసగా 2 వారాల్లో ఎవడో ఒకడు వీడియో తయారు చేశాడు. వాడు ఎందుకు ఇప్పుడు సైలెంట్ అయ్యాడు అంటే వాడు ఎవడాడు? వాడు వాడే కాబట్టి వాడు వాడే అని వాడికి మనకు తెలిసింది కాబట్టి వాడు సైలెంట్గా ఉండి వేరే వేరే పెడుతున్నాడు. ఇప్పుడు అది లొంగటం కాదా? అసలు ఇది శాంపుల్ మాత్రమే. ఇంకా అసలైన పెద్ద శత్రువులు లొంగి వస్తారు చూడండి. కాబట్టి నిరీక్షిద్దాం, శత్రువులు లొంగి నీ వద్దకు వస్తారు. ఎందుకు ఇది జరిగిద్దంటే దానికి గల కారణం 66వ కీర్తన 3లో అన్నాడు, నీ బలాతిశయం అంటే నీ యందు దేవుడు వినియోగిస్తున్న శక్తి. ఆయన మన యందు వినియోగిస్తున్న శక్తి ఎలా వస్తుంది శక్తి అని అంటే, పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానం మూలముగా అన్నాడు. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానం మూలంగా దైవశక్తి. పంపినప్పుడు వెళ్తేనే శక్తి పంపిస్తాడు. పంపినప్పుడు వెళ్తేనే శక్తి పంపిస్తాడు. పైన అధికారులను ఎక్కడ పని చేయమని ఏం పని చేయమని చెప్తే అదే చేయాలి. అది చేస్తేనే వాళ్ళు ఏం పంపిస్తారు? నిధులు పంపిస్తారు. నీ ఇష్టం వచ్చిన పని చేసేస్తే నిధులు పంపించారనుకోండి, అప్పుడు నువ్వు నీ ఇష్టం వచ్చినట్టే పని చేస్తావు. లేదు లేదు, దేవుడు ఏం చేయమంటే అది చేస్తేనే ఆయన తన నిధులను పంపిస్తాడు, తన శక్తిని పంపిస్తాడు. పిలవకుండా రావటం, పంపకుండా వెళ్ళటం లాంటివి చేస్తే మనం దేవుని శక్తిని చూడలేం. మన శక్తి వినియోగిస్తాం. మన శక్తి వినియోగించినప్పుడు ఎప్పుడైనా అతిశయమే ఉంటది, అక్కడ ఖచ్చితంగా కలహాలే ఉంటాయి. ఇక్కడ చూడండి, నీ బలాతిశయం అన్నాడు కదా. పేతురు రాసిన 2వ పత్రికలో దాన్ని ఏమన్నాడంటే, పిలిచిన వాని గూర్చిన అనుభవం. మీకు అందరికి ఒక మాట చెప్పు, అసలు ఫస్ట్ పిలుపును గురించిన జ్ఞానం కలిగితే తర్వాత పిలిచిన వాని గురించిన జ్ఞానం కలిగింది. పిలుపు అనే జ్ఞానమే లేకపోతే పిలిచిన వాని గురించిన జ్ఞానం ఉండదు. మొదటి పత్రికలో ఏం చదువుతాం? పేతురు పత్రికలో అమూల్యమైన రక్తం, 2 అమూల్యమైన వాడు. 2వ పత్రికలో పిలుపును గూర్చిన జ్ఞానం, పిలిచిన వాని గురించిన జ్ఞానం. అందుకనే పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయం 9లో మీ పిలుపును నిశ్చయం చేసుకోండి అన్నాడు. 10 అంటే ఇది పిలుపును గురించిన జ్ఞానం. రెండవది పిలిచిన అసలు ఫస్ట్ రక్షణ అంటే పిలుపు అంటలేదు. కొంతమంది రక్షణ పిలుపు అంటలేదు, సేవ పిలుపు అంటలేదు. నువ్వు సేవకి ఎలా వచ్చావని కొంతమందిని అడిగితే థియాలజీ చేశానన్నా అంటున్నాను. థియాలజీ చేయటం అనేది క్వాలిఫికేషన్ కాదుగా. అందుకనే పెద్దవాళ్ళు బైబిల్ కాలేజీలు పెట్టినప్పుడు ఇలా చెప్పేవారు అనమాట, మీలో సేవా పిలుపు గలవాళ్ళు రండి, మీకు మేము తర్ఫీదు ఇస్తామని చెప్పారు. ఇప్పుడు ఎలాగైందంటే మీకు తర్ఫీదు ఇస్తాం, మీరు సేవకులు కండి అని పిలుస్తుంది. ఈ రెండింటి చాలా తేడా. సేవా దర్శనం పిలుపు ఉన్న వాళ్ళు రండి, మీకు మేము తర్ఫీదు ఇస్తాం అనేది వేరుగా ఉంది. మేము బీటీహెచ్ ఎంటీహెచ్ మీకు ఇస్తాము, మీరు సేవకులు కండి అనేది వేరుగా ఉంది. ఇప్పుడు పిలుపు లేకుండానే సేవకు వచ్చిన వాళ్ళు పిలిచిన వారిని కూర్చుని అనుభవ జ్ఞానం ఏం నేర్చుకుంటారు? రక్షణను పిలుపుగా చెప్పని వారు, మేము పలానా బ్యాక్గ్రౌండ్లో నుంచి యేసు ప్రభు దాన్ని నమ్ముకున్నాం అంటున్నారు, కానీ ఆయన మమ్మల్ని కరుణించాడు, మా పట్ల కృప చూపించాడు, మమ్మల్ని ఆకర్షించాడు అని చెప్పని వాళ్ళు పిలిచిన వారిని కూర్చుని అనుభవ జ్ఞానం ఏం తెలుసుకుంటారు? తెలుసుకోకపోతే దైవశక్తి అనేది వినియోగించబడింది. నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను, నీతి కారణమైన పరిచర్యలోనే మహిమ ఉందా? శిక్షా విధి కారణమైన పరిచర్యలో కూడా మహిమ ఉందా? కొంచెం తగ్గిపోయాం. కంపేర్ చేస్తే కొంచెం అంటాం, కానీ ఏ వృక్షం లేని చోట ఆముద వృక్షమే మహావృక్షం అన్నాడు. కాబట్టి మినిస్ట్రీ ఆఫ్ రైచియస్నెస్ వస్తే తప్ప మినిస్ట్రీ ఆఫ్ కండెమినేషన్ గ్లోరీ తక్కువ అని మనకు తెలియదు. మీరు తెలుసు కాబట్టి తక్కువ అంటున్నారు. కొరింథీ 2వ పత్రిక 3:9లో మినిస్ట్రీ ఆఫ్ కండెమినేషన్ ఆల్సో హ్యాస్ గ్లోరీ, దానికి కూడా మహిమ ఉంది. శిక్షా విధి కారణమైన పరిచయలో సామర్థ్యం ఎవరిది? మందే. అంటే నీ శక్తి ద్వారా కూడా పరిచర్లో మహిమ కలుగుతుంది. కానీ అది 6వ వచనంలో చెప్పాడు చూసారా, మాకు సామర్థ్యం కలిగించాడు అనే మాట చూడండి. 5వ వచనంలో మా సామర్థ్యం దేవుని వల్లనే కలిగింది అనే మినిస్ట్రీలో ఉన్నంత గ్లోరీ దానిలో ఉండదు.
కాబట్టి ఏమంటాడంటే ఆ మహిమ ముందు ఈ మహిమ లేనట్టే ఉన్నది. మిమ్మల్ని ఎవరైనా అడిగితే ఈ ఊరు రావాల్సిన అవసరం ఉందా, ఈ ప్రాంతం రావాల్సిన అవసరం ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. ఎందుకుందంటే ఇప్పుడు అక్కడ నీతి కారణమైన పరిచయం ఉంటే అక్కడ మీరు వెళ్ళాల్సిన పనే లేదు. ఎక్కడ శిక్షా విధి కారణమైన పరిచయం ఉందంటే మీకు అక్కడ జాబ్ ఆపర్చునిటీ ఉందని అర్థం. అప్పుడు మీరు ప్రార్థన చేయండి, ప్రభు మిమ్మల్ని పంపించి ధైర్యంగా వెళ్ళండి. నిన్ను ఎవడు రమ్మన్నాడు ఇక్కడికి, మేము ఉన్నాం కదా అని అంటే అప్పుడు ఇలా చెప్పండి, మేము మీకు వేరుగా బయలుపరచబడిన వారు, ధర్మశాస్త్రంలోకి వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది. దానికి ధర్మశాస్త్రం ప్రవక్తలు సాక్ష్యం ఇస్తున్నారు. దాని అర్థం ఏంటి? మేము మీకు వేరుగా బయలుపరచబడ్డాం, మాకు మూలమైన ఆధార వాక్యాలు ఉన్నాయి, వాటిని బట్టి మేము నియమించబడి ఇక్కడికి వచ్చాం. కాబట్టి ఈరోజు ఆయన బలాతిశయం కేవలము కొరింథీ 2వ పత్రిక 3వ అధ్యాయం 9లో చెప్పినట్లుగా నీతి కారణమైన పరిచర్లోనే ఉంటుంది. కాబట్టి మన శక్తి ఉంటే మహిమ ఉంటది, కానీ ఆ మహిమ దేవుని శక్తి ఉంటే కలిగే మహిమ ముందు అది లేనట్టే ఉంటది. కొంతకాలానికి చూడండి, ఈ పరిచర్య విస్తరిస్తుంది, నీతి కారణమైన పరిచర్య విస్తరిస్తుంది మీ అందరి మూలంగా. అప్పుడు శిక్షావిధి కారణమైన పరిచయం ప్రజలు మర్చిపోతారు. ఈరోజు ప్రజలు మనల్ని గుర్తుపెట్టుకున్నారు కానీ వాళ్ళు మనకు గుర్తులేరు. ఉన్నారా? కొందరిని మేము మర్చిపోయాను నేనైతే, మరి మీరు మర్చిపోయారు లేదు నాకు తెలియదు. ఆ పాటలు, ఆ పలుకులు అన్నీ మర్చిపోయాం, కానీ వాళ్ళు మనల్ని మర్చిపోలేకపోతున్నారు. ఎందుకు? ఆలోచన చేయండి. 66వ కీర్తనలో మనం చూస్తున్న సంగతిని బట్టి ప్రభుకు స్తోత్రం. కాబట్టి శత్రువులు లొంగి నీ యొద్దకు వస్తారు అనే మాట ఖచ్చితంగా జరిగింది. ఎందుకంటే ప్రభు ఏం చెప్పాడు? నేను మీ దినాల్లో చెవులు గింగురుమనే కార్యక్రమం చేస్తానని చెప్పింది. కాబట్టి వినువారి చెవులు గింగురుమనున అన్నాడు. ఎక్కడన్నాడు ఈ మాట? సమూయేలు గ్రంథం. చదువుతారా? సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం చదవండి, వచనం 11. ఆయన కార్యాలు ఎలా ఉంటాయో చూద్దాం. అంతటి యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చాను, ఇశ్రాయేలులో నేను ఒక కార్యం చేయబోతున్నాను, దాన్ని వినువారందరి చెవులు గింగురుమనును. మీరు కూడా అనండి, గింగురుమనే కార్యాలు చేస్తాడు. వినువారి చెవులు గింగురుమంట. ఇదే వచనం నెక్స్ట్ లైన్ లో ఏముంది? 12. ఏలి యొక్క ఇంటి వారిని గూర్చి నేను చెప్పిందంతా వారి మీదకి రప్పిస్తాను అన్నాడు కదా. అదేంటంటే 2వ అధ్యాయం 36లో అన్నాడు, రొట్టె ముక్క కోసం దండం పెడతారు వాళ్ళు అన్నాడు. ఇది నిజంగా దేవుడు ఎవరి విషయంలో చేశాడు? ఇశ్రాయేల్ విషయంలో చేశాడు. అది మీరు చదివితే హబక్కు గ్రంథంలో ఏమన్నాడు? అక్కడ 1:5లో ఒకడు మీకు అలా జరిగిద్దని చెప్పినా మీరు నమ్మలేరు అన్నాడు. అంటే ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు మనల్ని చూసి కొంతమంది అనుకుంటారంటే వీళ్ళు చిన్న మంద, వీళ్ళు ఏమవుతుంది అని మనం తృణీకరించరా? గొలియాతు దావీదుని తృణీకరించాడు లేదు? ఎందుకు తృణీకరించాడు? అక్కడ ఉందండి, సమూయేలు మొదటి గ్రంథంలో 17వ అధ్యాయంలో అక్కడ ఏమనుంది? అతడు బాలుడు. ఎస్, అక్కడ ఏముందంటే సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో 42లో అతడు బాలుడని తృణీకరించాడు. ఇప్పుడు కూడా మనం చిన్నవారమని తృణీకరిస్తారు, కానీ ఆయన చెప్పాడు అది నేను కార్యంగా చేస్తాను, ఒకడు మీకు వివరిస్తాడు, రేపు పొద్దుట లార్జ్ మినిస్ట్రీదే అయిపోయింది, బిగ్ మినిస్ట్రీదే అయిపోయింది అని నేను ఒకడు మీకు వివరించి చెప్పినా మీరు నమ్మలేరు అన్నాడు. తర్వాత ఏమన్నాడు? 118వ కీర్తనలో, ఇది యెహోవా వలననే కలిగాను, ఇది మన కన్నులకు ఆశ్చర్యం. చెవులు గింగురుమనాల, కన్నులకు ఆశ్చర్యం కలగాలి. ప్రభు కార్యాలు అలా ఉంటాయి. కాబట్టి 118వ కీర్తనలో ప్రభు చెప్పిన మాట 23వ వచనం, ఇది యెహోవా వలన కలిగినది, ఇది మన కన్నులకు.
వాస్తవం చెప్పండి, ఆయన మనకు మూలరాయిగా ఉన్నాడా లేడు? ఆయన ఎవరికి అడ్డురాయిగా ఉన్నాడు మీకు అర్థమవుతుందా? అర్థమైతే ఇక నెక్స్ట్ ఆ మాటే ఉంటుంది. ఏది? ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి, మూలకు తలరాయి ఆయన, అది యెహోవా వలన కలిగినది, అది మన కన్నులకు మంచిది. కాబట్టి శత్రువు చెవులు గింగురుమంటాయి. సమూయేలు ఎవరండి? బాలుడు కాదా? ఆ అధ్యాయం చివరిలో ఏముందండి? యెహోవా సమూయేలును ప్రవక్తగా స్థిరపరిచి. ఆ దినంలో వాక్య ప్రత్యక్ష తరచుగా తటస్థించట్లేదు, కానీ దేవుడైన యెహోవా సమూయేలును పిలిచాడు. ఈ దినాల్లో కూడా ఎక్కడ వాక్యం వస్తుందో మనకు క్లియర్గా అర్థమైపోతుంది. ఎక్కడ ప్రత్యక్షత లేదో మనకు క్లియర్గా అర్థమవుతుంది. తర్వాత మనం ఎక్స్పెక్ట్ చేయాల్సింది ఏంటంటే ప్రవక్తగా ఆయన స్థిరపరుస్తున్నాడు. ఆ తర్వాత కార్యాలు, గింగురమనే కార్యాలు ప్రభు జరిగిస్తున్నాడు. అందుచేత ఈ విషయాలు నిరీక్షించే వారికి, ఈ విషయాలు నమ్మే వారికి ప్రభు ఈ పరిచర్యలో లేదా ఈ పనిలో, ఈ కార్యాల్లో దేవుడు మీకు కూడా పాలు పంపులు దయచేస్తాడు. 66వ కీర్తన 6వ వచనం చూడండి. ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేసెను, జనులు కాలి నడకచే దాటిరి, అక్కడ ఆయన యందు మేము సంతోషించదు. కాబట్టి ప్రభు మనల్ని ఎలాగూ నడిపిస్తాడు, ఇవన్నీ కూడా మనకు సంతోషం కలిగిస్తాయి. సో ఈ ప్రయాణం ప్రభు మన ద్వారా జరిగిస్తాడు. అందుచేత 66వ కీర్తనలో చెప్పాడు ఏమనంటే 7వ వచనంలో, ద్రోహులు తమ్ము తాము హెచ్చించుకొన తగదు. వారు ఏం చేస్తున్నారంట? తమలోనే ఒకరిని బట్టి ఒకరు సంతోషించుచు ఎన్నిక చేసుకుంటున్నారు అనే మాట ఉంది కదండి. 10వ అధ్యాయం 13వ వచనంలో, కొరింథీ 2వ పత్రిక 10:12లో, వారు తమలోనే ఒకరిని బట్టి ఒకరు ఎన్నిక చేసుకోక. ఆయన అన్నాడు, మన డినామినేషన్ లో లాస్ట్ బెంచ్ లో వాళ్ళు కూడా స్పీకర్సే అన్నారు. మరి అంత గర్వం వచ్చేసింది. ఏమన్నారు చెప్పండి? మన డినామినేషన్ లో లాస్ట్ బెంచ్ లో కూర్చున్న వాళ్ళు కూడా స్పీకర్సే అన్నాడు. ఇప్పుడు అంటే దీన్ని ఏమంటాం? తమ్ము తాము హెచ్చించుకుంటున్నారు, వారు ఒకరిలోనే ఒకరు చెప్పండి ఎన్నిక చేసుకుంటున్నారు. కాబట్టి ఏమైపోయింది? ఇప్పుడు 12వ వచనం గ్రహింపే పోయిందండి. పాపం చేస్తే రక్షణ పోయిద్ది అని చెప్పే డినామినేషన్స్ ఉన్నాయి. కానీ కొన్ని డినామినేషన్లు ఎంత విచిత్రంగా ఉన్నాయంటే, పాపం చేసిన విశ్వాసి అసలు రక్షించబడ్డా లేదా అని, ఆ విధంగా కూడా రక్షణ పోయిందనే విషయం చెప్తున్నారు. ఎవరు వీళ్ళు? వారిలో వారు ఒకరినొకరు ఎన్నిక చేసుకొని గ్రహింపే పోయింది. మీకు కుందేలు తాబేలు స్టోరీ తెలుసా అనుకుంటాను. ఏం జరిగింది? రిలాక్స్ అయిందంట. ఏది? ఇలాగ వచ్చి వెళ్ళిపోయిందంట. అట్లాగూ ఇలాంటి గర్వం కలిగిన డినామినేషన్స్ అన్ని తాబేలు ఎలా వెళ్ళిపోతుందో కూడా వాళ్ళు గమనించుకోరు. గ్రహింపు లేదు, ఉండదు. వీళ్ళు దాటుకొని ఎప్పుడో చాలా మంది ముందుకు వెళ్ళిపోయారు, తెలియదు వాళ్ళకి. రేపు క్రీస్తు న్యాయపీఠం దగ్గర క్రీస్తు కూడా వీళ్ళు ప్రసంగాలు చేసేద్దాం. ఆయన అడిగే క్వశ్చన్, నా కుమారుని నీ పని ఎట్లు జరిగిందంటే, నా కుమారు ఏమంటదంటే, అన్న స్త్రీల సంఘంలో మౌనంగా ఉండాలన్నా నేను మౌనంగా ఉంటానంటది ఈ కుమారి యేసుప్రభుకి. ఆ పక్కన ఇంకో పురుషుడు ఉంటాడు, పిల్లలారే భోజనానికి మీ వద్ద ఏమైనా ఉన్నదంటే ఆయన ప్రసంగం చేస్తాడు యేసుప్రభుకి. 3 ముక్కల్లో చెప్తానంటాడు యేసుప్రభుకి. 3 ముక్కలు ఇక ఆపే, అడిగిన దానికి ఆన్సర్ చెప్పమంటాడు. కాబట్టి చాలా విచిత్రంగా ఉంటది. మనం ఇప్పటికైనా కొంచెం మెలకువలోకి వస్తే కొందరు మంచిదని ప్రార్థన చేయండి. ఎందుకంటే క్రీస్తు న్యాయపీఠం దగ్గర ఆ సిగ్గు చాలా అవమానం కలుగుతుంది. అందుకనే ఈ రోజే మనము ప్రభు వస్తే ఆయన ఎదుట నిలబడితే వాస్తవం ఎలా ఉంటది, భ్రమ ఎలా ఉంటుంది అనేది మనకు తెలుసు. కాబట్టి మీరందరూ కూడా కొందరు కొరకు ప్రార్థన చేయండి. వీలైతే ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే వాళ్ళతో మాట్లాడండి. కానీ ఒకటి మాత్రం సత్యం, అదేంటంటే ద్రోహులు తాము హెచ్చించుకొన తగదు. ఎన్నిక చేసుకొని ఎవరైతే ఉన్నారో వారిలో మీరు కలుసుకోవడానికి తెగించొద్దండి. ఓకేనా? ఎందుకంటే ఇక్కడ వాక్యంలో ఏం చెప్పాడంటే 10వ అధ్యాయం 12లో,
వారితో కలుసుకొనుటకు మేము తెగింపట్లేదు అన్నాడు. ఇంకో మాట చెప్పమంటారు, మనతో కలుసుకోవడానికి కూడా కొందరు తెగించకూడదు. ఆ మాట ఎక్కడ ఉంది? అపోస్తల అపోస్తల కార్యముల గ్రంథం కార్యములు 5వ 5వ అధ్యాయంలో అధ్యాయం 5వ అధ్యాయంలో 5వ అధ్యాయంలో ఏముంది? కడమ వారిలో వారితో వెరీ గుడ్. అక్కడ ఏముందంటే 13లో కడమవారులు ఎవడును వారితో కలుసుకొనుటకు తెగింపు లేదు. అక్కడ ఒక మాట ఉంది, ప్రజలు వారిని గణపరుస్తున్నారు. ఇక్కడేమో ఒకరినొకరు వాళ్ళే ఎన్నిక చేసుకుంటున్నారు. ఇక్కడేముంది? ప్రజలు వారిని గణపరుస్తున్నారు. మనమేమో వాళ్ళతో కలవద్దు అన్నాడు, వారేమో మనలో కలవలేరు అన్నాడు. రెండింటికి చాలా తేడా ఉంది. డేవిడ్ రాజన్ ఉందా లేదన్న తేడా? ఏమన్నాడంటే, వారిలో తమలో తామే ఒకరిని బట్టి ఒకరు ఎన్నిక చేసుకునే వాళ్ళు మేము మనల్ని ఎందుకు కలవద్దు అన్నాడు. మీరు కలిశారనుకోండి, నేను కలిశాను అనుకోండి, నేను కూడా ఏమంటాను, అయ్యగారు 1, చిన్నయ్య గారు 2, బుడ్డయ్య గారు 3, బుల్లయ్య గారు 4 అని వేస్తే నాకు 5 వస్తుందా రాదా అని అందులో దూరతాం. అందులో దూరద్దు అన్నాడు. నీకు ర్యాంకులు కాదు ముఖ్యమైనది అన్నాడు. గ్రహింపు లేకుండా పోతామని నన్ను హెచ్చరిస్తున్నాడు. అలాగే మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. అందులో కలుసుకోవడానికి తెగించొద్దు. అలాగే మనలో కూడా ఎవరు కలుసుకోవడానికి తెగించరు. ఇప్పుడు మీరు అందరూ ఉన్నారంటే కారణం ఏంటి? ప్రభువే మిమ్మల్ని కలిపాడు. కానీ ఆయన తర్వాత ఏం చేస్తాడంట? వెండిని ఏం చేస్తాడు? 66వ కీర్తన 10వ వచనం, వెండిని నిర్మలము చేయు రీతిని మమ్మల్ని నిర్మలులను చేసి ఉన్నావు అంటే దానికి ముందు ఏం చేస్తాడు? పరిశీలిస్తాడంట. ఏమని పరిశీలిస్తాడో? లాజరస్ కలిశాడు, లాజరస్ నిర్మలమైన వెండా కాదని పరిశీలిస్తాడంట. తర్వాత ప్రశాంత్ని పరిశీలిస్తాడంట. పరిశీలనలో మనం అందరం నిలబడాలి. అంతే కదండి. ఇప్పుడు కలిసిపోయాం, కలిసి వచ్చాం, ప్రభుకి స్తోత్రం. అన్నా నేను కూడా మీతో పాటు ఏకీపిస్తాను, మీలో నన్ను కూడా ఒకనిగా చేర్చుకోండి అన్నారు. దేవుని స్తోత్రం. అందరం కలిసి ఉన్నాం. కానీ అందరం ఫిల్టర్ గుండా వెళ్తాం. అక్కడ టెస్ట్ జరుగుతుంది. టెస్ట్లో మనం నిలబడాలని నేను కోరుకుంటున్నాను. అందరం కలిసి మనం నిలబడి ఫిల్టర్ అవతలు ఎంతమంది ఉన్నామో ఫిల్టర్ అవతలు కూడా అంతమంది ఉందుము కాక. ఖచ్చితంగా ఇది ట్రూ మినిస్ట్రీ అయితే ఖచ్చితంగా ఏముంటుంది అంటే మనకు అప్పుడప్పుడు టెస్ట్లు ఉంటాయి. ఇప్పుడే నేను ఉదయం రాగానే ప్రదీప్ అని చెప్తున్నాడు. ఏమని చెప్పండి? మాకు మెడికల్ టెస్ట్ జరిగిందన్న. ఆదివారం మన హైదరాబాద్ సతీష్ అన్న మాకు ఆవకాయ పచ్చడి పంపించాడు అనమాట. హైదరాబాద్ నుండి దేవ్యాక పెట్టింది. ఆదివారం ఆరాధన అయిన తర్వాత అందరూ అన్ని వదిలేసి ఆ పచ్చడి డబ్బా మీద పడ్డాం. అది ఖాళీ చేసామన్నమాట దేవుని ప్రభుత్వం. అయితే అప్పుడు పక్కన ఎవరున్నారు? మన ఆనందాన్ని నుండి, ఎందుకు చాలా జాగ్రత్తగా తింటున్నావు, రేపు పొద్దుట మెడికల్ టెస్ట్ ఉంది కదా అని అన్నాడు అనమాట. అన్నను ఉదయం రాగానే ఆయన చెప్తున్నారు మెడికల్ టెస్ట్ గురించి. ఆల్రెడీ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి మధ్యలో టెస్ట్లు ఎందుకు? నిజంగా ప్రభు కూడా మన పట్ల టెస్ట్లు అలాగే చేస్తాడు. ఆల్రెడీ వచ్చేసాం కదా లోపలికి అనుకోవద్దు. ప్రభు మనల్ని పరిశీలించి నిర్మలం చేస్తాడు కదా. పాట ఈ మధ్యలో వచ్చింది, ఆ పాట మీరు విన్నారు లేదు? బర్క్మన్ గారు రాసిన పాట అనుకుంటుంది. చాలా మంది పాడుతున్నారు. పరిశీలించి తెలుసుకున్నావు, పరిశీలించి తెలుసుకున్నాను, నువ్వు పరిశీలించి తెలుసుకున్నావు అని రాశారు అందులో. నిజమే. రాధా అంటే ఉందన్నా, జాయిన్ అయిందా? అదే మీరు జాయిన్ అయ్యారు అంటున్నారు. నేను ఉన్నారంటే నేను ఉన్నవాడిని అనువాడిని అని శబ్దం వస్తుందని నేను కుదుతున్నాను. రాధా అంటే నాతో ఆదివారం చెప్పింది అనమాట. ఏమనంటే, మేలిమి బంగారం వేరు బాబు, బంగారం వేరని చెప్పింది. నాకు కొన్ని విషయాలు చెప్పింది అనమాట. దేనికి ఎంత విలువ ఉంటుందో నాకు చెప్పింది అనమాట. ఇప్పుడు అలాగే ఇక్కడ ఏమనుంది? నీవు మమ్మల్ని పరిశీలించావు, వెండిని నిర్మలం చేయు రీతిగా. కాబట్టి ప్రభు మనల్ని టెస్ట్ చేస్తాడు. ఈ టెస్ట్ లో మీరు అందరూ ఉండాలని కోరుకుంటున్నాను. కలుసుకున్నాం, దేవునికి స్తోత్రం. కానీ టెస్ట్ లో మనము కొనసాగాలి. ఎందుకంటే ఇందులో ఎవరు కలుసుకున్నటకు తెగించలేదు అన్నాడంటే ఇందులో చేర్చబడటం అనేది ఖచ్చితంగా ఆయన కృపే.
అంత గొప్పదా అని అనుకుంటే దేవునికి స్తోత్రం. అది ఎంత గొప్పదో ప్రభువే చూపిస్తాడు మీకు తర్వాత. వినువారి చెవులు గింగురుమంటాయి, చూసేవారి కన్నులకు ఇది ఆశ్చర్యంగా ప్రభు చేస్తాడు కదా. ప్రభు స్తోత్రం. అందుచేత ప్రభు ఈ వాక్యాన్ని మన దృష్టికి తీసుకొని వస్తుంది. ఆఖరిగా నేను ముగించే ముందు ఒక మాట చదువుతాను. 20వ వచనం చదవండి. దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు, త్రోసివేయలేదు, నా నా యుద్ధ నుండి యుద్ధ తన నుండి కృపను తన కృపను తొలగింపలేదు తొలగింపలేదు అనే ఆయన మాట చూస్తాం సన్నుతింపబడినాక. కదండి. ఇప్పుడు సౌలుకు దూరం చేసినట్టు దావీదుకు కృప దూరం చేయను అని చెప్పిన దగ్గర ఆయన ఖచ్చితంగా ఏం చెప్పాడు? ఎలా చేయనో చెప్పాడు. ఎలా చేయను అంటే, మరి తప్పు చేస్తే మాత్రం నేను ఖచ్చితంగా శిక్షణ చేస్తాను అని చెప్పాడు. ఆ విధంగా కృప దూరం చేయను అన్నాడు. కాబట్టి ఎందుకండి మధ్య మధ్యలో ఈ టెస్ట్ల వల్ల ఎవడు ఎప్పుడు ఊడిపోతాడు అని భయం అవుతుందంటే, భయం మీకెందుకు, భయం నాకెందుకు? ఎవరు యోగ్యులో కాదో ఆయన పరీక్ష చేయనియండి. వద్దా? ఎగ్జామ్స్ వద్దండి అమ్మా. కరోనా బ్యాచ్ అండి మనం కాదు కదా. కాబట్టి కోవిడ్ బ్యాచ్ కాదు కాబట్టి ఖచ్చితంగా ఎగ్జామ్స్ జరుగుతాయి. ఈ టెస్ట్ లో మీరు అందరూ నిలబడతారు. ఎందుకంటే ప్రభు మిమ్మల్ని దావీదు కుమారులు అని చెప్తున్నాడు. మీరు సౌలు సంతానం కాదుగా. సౌలు సంతానం అయితే ఏమైద్ది కదా. కానీ ప్రభు మిమ్మల్ని కాపాడుతాడు. కాబట్టి 91వ కీర్తనలో చెప్పినట్లుగా నా ప్రక్కను 1000 మంది పడినాను, నా కుడి ప్రక్కను 10,000 మంది కూలినాను. చెప్పండి 91వ కీర్తన. ఏ అపాయం నీ అపాయం వద్దకు రాదు. అది నువ్వు అనుకో అంతే. 91వ కీర్తన 7 వచ్చింది. ఇంకో మాట చెప్పండి. సమూయేలు 2వ గ్రంథం 1వ అధ్యాయంలో ఇంకో మాట కూడా ఉంది. అది కూడా చెప్పండి. అక్కడేముంది చదవండి. సమూయేలు 2వ గ్రంథం 1వ అధ్యాయం వచనం 21 అనుకుంటా, లేదా 19. ఆహాహా బలాఢ్యులు పడిపోయి. 3వ లైన్ చదవండి. ఆహాహా బలాఢ్యులు పడిపోయి. అది బలాఢ్యులు పడిపోతారు. ఏంటండి ఆయన అంటే ఆయనే. ఏంటండి ఈమె? ఈమె. ఏంటి అక్క? అవును అక్కే. బలాఢ్యులు పడిపోతారు, కానీ ప్రభు నేను నిలబెడతాను. మరి నిలబెట్టాలని అనుకునే వాళ్ళకి ఖచ్చితంగా ఏముంటది? వెండిని నిర్మలము చేయు రీతిని నిర్మలం చేసే పరీక్ష ఉంటది. కాబట్టి నిన్ను ప్రభు ఉంచాలనుకుంటున్నాను. ఇక్కడ చెప్పింది ఎవరి గురించి? సౌలు గురించి, యోనాతాను గురించి. సౌలు యోనాతాను గురించి ఏమన్నాడు? ఇశ్రాయేలు నీకు భూషణ మగువారు నీ ఉన్నత స్థలముల మీద హతులేరి అహాహా బలాఢ్యులు పడిపోయిరి అని చెప్తూ క్రింద రాస్తూ ఏమన్నాడు? 21. సౌలు డాలు పారవేయబడెను అన్నాడు. ఎలాగన్నాడు చూడండి. అభిషేకింపబడని వారిదైనట్టు. అంటే ఎవరో ఒక నార్మల్ బిలీవర్స్ పడిపోయారు అని అనుకోవద్దు. మనతో ఉండి ప్రసంగాలు చేసిన వాళ్ళు, స్టేజ్ల మీద బల్లగుద్దిన వాళ్ళు పడిపోయారు. ఆహాహా బలాఢ్యులు పడిపోయింది. అభిషేకించబడని వారి డాలు పడివేయబడినట్లు వీళ్ళ డాలు పడిపోయిందని. కానీ ఇప్పుడు మీరు ధైర్యంగా చెప్పగలరా? నా ప్రక్కన 1000 మంది పడినాను, నా కుడి ప్రక్కన 10,000 మంది కూలినాను, ఈ అపాయం నా ఎద్దకు రానే రాదు. చెప్పగలరా? చెప్తే ప్రభుకు స్తోత్రం. కలుసుకుందాం. ఒకవేళ మనం మళ్ళీ కలుసుకుంటాం లేదు తెలీదు. క్రీస్తు న్యాయపీఠం దగ్గర కలుసుకుందాం. అక్కడేం తేలిపోద్దిగా ఏది రైట్ మినిస్ట్రీయో, ఏది యథార్థం కదండి. ఖచ్చితంగా ఆ రోజు తెలిసిపోయింది. ఎందుకంటే ఆ రోజు ఫైనల్ టెస్ట్. అగ్నిలో వేస్తాడు మళ్ళీ మన పనిని. ఆ రోజు నిజంగా బర్నబాస్కి ప్రేరేపణ వస్తే వాక్యాలు చెప్తున్నాడా, లేదా కావాలని వాక్యాలు చెప్తున్నాడా? సో అది ఖచ్చితంగా తెలిసిపోద్ది. ఇప్పుడు పని తెలుస్తుంది, భవిష్యత్తులో కూడా తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు పని తెలుస్తుంది, భవిష్యత్తులో తెలుస్తుంది. కాబట్టి నిరీక్షిద్దాం. ప్రభు మిమ్మల్ని అందరినీ కూడా బలంగా వాడుకోను గాక. ఈ కీర్తనలో చెప్పిన మాటలను మనం నమ్ముదాము. 66వ కీర్తనలో చెప్పినట్లుగా నీ శత్రువులు లొంగి నీ వద్దకు వస్తారు. ఎప్పుడైతే నీలో దేవుని బలము, దేవుని శక్తి కనిపిస్తుందో, నీ ఆ బలానికి శత్రువులు లొంగి నీ వద్దకు వస్తారు. తమను తాము హెచ్చించుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో వారిలో కలుసుకోవద్దండి. అలాగే ఇతరులు కూడా మనలో కలుసుకోవడానికి తెగించకూడదు.
ఎందుకంటే ఇది ఆ అలాగ ఇచ్చాడు. కాబట్టి కొనసాగుదాం ప్రభు కృపలో. ప్రభు ఈ తలంపులు మనందరికి వినికిడిలో దీవించును. ఆమేన్. కీర్తన గ్రంథం 66 అధ్యాయం నుంచి ప్రభు తన దాసుల ద్వారా అందించిన వర్తమానాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. ఈ యొక్క అధ్యాయంలో దేవుని యొక్క కార్యాలు గురించి మనం విన్నాం. దేవుని యొక్క కార్యాల్లో దేవుడు ఆయన వాక్యం ఇచ్చి ఆత్మ ద్వారా ఆయన మన ద్వారా జరిగించే కార్యాల్లో ప్రభు ఏ విధంగా అనేక మంది చెవులు గింగిరమనేలాగా ఆయనే సరి అయిన సమయంలో ఆయనే పంపించి ఆయనే వాక్యం ఇచ్చి మనలో కార్యసాధకమైన ఆయన క్రియాశక్తి, అలాగే కార్యాలు జరగడానికి కావాల్సినటువంటి వర్తమానం, అలాగే ఆత్మ ద్వారా మనం సరైన సమయంలో మరి వాక్యం ఇచ్చి ఏ విధంగా మనం పంపిస్తారో, తర్వాత జరిగే కార్యాల ద్వారా ఎదుటివారి చెవులు గింగిరమనే కార్యాలు మన ద్వారా ఏ విధంగా జరిగిస్తారో, ఏ విధంగా ఆయన కాపాడుతాడో మనల్ని ప్రభు యొక్క అధ్యాయం నుంచి మనకు నేర్పించిన సంగతులను బట్టి ప్రభుని స్తుతిస్తూ వర్తమానం అందించిన దేవుని సేవకులకు ఇప్పటి వరకు నిలిచి వాక్యం ప్రియులందరూ కూడా వందనాలు తెలియజేస్తున్నా. ఈరోజు సాయంత్రం నల్లజర్లో జరిగే బైబిల్ తరగతి కొరకు ప్రార్థన చేయండి. అలాగే నంద్యాల కడప నుంచి రాత్రి మేము మంగళగిరి ప్రాంతంలో ప్రియులు ప్రదీప్ గారి యొక్క గృహం వద్దకు చేరుకున్నాం 5 గంటలకే. తిరిగి ఇప్పుడు ఈ కూడికానంతరం తిరిగి జగన్నాథపురం బయలుదేరుతాం కాబట్టి ప్రయాణం కొరకు సాయంత్రం జరిగే కూడి కొరకు ప్రార్థన చేయండి. ఈ సమయంలో ఎవరైనా ప్రార్థన చేయాలని ఆసక్తి కలిగిన వారు ఈ యొక్క వర్తమానం ద్వారా ప్రేరేపించబడి ఆసక్తి కలిగిన వారు ప్రార్థన చేసినట్లయితే ఈ కూడిక ముగింపు చేసుకుందాం. వందనాలండి. వందాలి. శుద్ర తండ్రి దేవ తండ్రి నాయనా అందుబట్టి మీకు స్తోత్రం దేవా. మనల్ని తండ్రి దేవుని బలముతో మిమ్మల్ని ఏ రీతి లేపారు తండ్రి ప్రభు, అదే విధంగా మమ్మల్ని కూడా మా పాత్రలు మేయించి కూడా తండ్రి లేపారు, సజీవులు ఉంచారు, జీవంగా ఇటు రీతిగా మమ్మల్ని నిలబెట్టారు. నీ యొక్క జీవంగా మాటలు తండ్రి ప్రభా మా నీ యొక్క విధానం అయ్యా తండ్రి దేవానాయన నేను తండ్రి ప్రభు నేను అడుగుతున్నాను, మనసులో అడిగాను మీరు అడుగుతున్నాం తండ్రి. తండ్రి ప్రభా నిరీక్షణతో వెయిట్ చేసే వారు ఉన్నట్టుకు సహాయం చేయండి. తండ్రి ప్రభా నాయన నీ యొక్క నాయకుడిగా తండ్రి ప్రభా నాయన మీరు స్వీకరించి సాధించిన వరకు కాక తండ్రి అడుగుతున్నాం. అటు మార్గంలో సత్యమైన మార్గంలో నడుచుటకు మా అందరికీ ఆయన నీ కృపతోటి నీ ఆత్మతోటి ఆయన సహాయం చేయమని రాష్ట్రానికి ఎదుటకు సహాయం చేస్తూ నీ కృప చూపించమని ఈ ఉదయకాల సమయంలో తండ్రి ప్రభ మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ తండ్రి ప్రభ దేవనైనా నీ సేవకుల ద్వారా మరెన్నో తండ్రి ప్రభ దేవనైనా మాటలు తెలియపరుస్తూ తండ్రి ప్రభ దేవనైనా చేస్తున్న ప్రతి ఒక్క తండ్రి ప్రభ కార్యములు మీరే చేస్తున్నారు. భీకరమైన కార్యములు తండ్రి ప్రభ దేవనైనా అన్నిటి తండ్రి ప్రభా దేవాలైనా నీ కుమారులమైన మేము తండ్రి ప్రభా మా ద్వారా అత్యయం కాదు, మా తండ్రి వలనే మా తండ్రి మా దేవుడు మా యాజకుడు మా రాజు వలనే మేము అత్యయిస్తున్నాము.
ఆయన సమస్తము ఆయనే ఉన్నాడు కాబట్టి ఆయన వల్ల నీవు రీతిగా ఉన్నాం అనే విధంగా నీకు సాక్ష్యంగా మనం నిలబెట్టుకుని అడుగుచు సాక్ష్యం ద్వారా మహిమ ఘనత ప్రభావం నువ్వు పొందుకుని అడుగుచు తండ్రి ప్రభ దేవ ఈ దినం తండ్రి ఎక్కడైతే తండ్రి ప్రభ దేవనైనా కూడికలు జరుగుతున్నాయో ఎక్కడైతే తండ్రి ప్రభ దేవనైనా కార్యములు జరుగుతున్నాయో మీకు మహిమకరంగా తండ్రి ప్రభ సాతానికి సిగ్గుకరంగా జరుగుటకు సహాయం చేస్తూ నీ దాసును మరింతగా నీ ఆత్మతో వాడుకోమని అడుగుచు తండ్రి ప్రభ దేవనైనా సత్యమైన పనిలో తండ్రి ప్రభ దేవనైనా తండ్రి నాయన మీరు చేస్తున్న ప్రతి ఒక్క పనులు కూడా తండ్రి ప్రభు దేవ నీకు మహిమకరంగా జరుగుటకు ప్రతి ఉదయకాల సమయంలో తండ్రి ప్రభానైనా జూమ్లో పాల్గొన్నట్టుకు మమ్మల్ని పేరు పెట్టి పిలవమని మీరే మమ్మల్ని ఆకర్షించమని మాతో మీరు మాట్లాడమని తండ్రి ప్రభాదేవ మీ సత్యమైన మార్గంలో నడుచుటకు మేము తొడలు పడిపోకుండా తండ్రి ప్రభాదేవ దినదినము నీతో తండ్రి పెనుగులాడవారు నీతో తండ్రి ప్రభ సాహసంలో ఉండే సహాయం ప్రభ చూపించమని అతి త్వరలో యేసు క్రీస్తు వారి నామంలో ఈ యొక్క మనవులను అడిగి పొందున్నాం నా ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రార్థన చేసిన ప్రియులు రవీంద్ర గారికి కూడికలో ఉన్న ప్రియులందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకుని కూడికి ముగించేస్తాం. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి.